నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో గడిచిన 20 రోజుల నుండి సిపిఎం ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్రలు 54 వార్డులలో నిర్వహించడం జరిగిందని సిపిఎం నెల్లూరు నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు మరియు రూరల్ కార్యదర్శి కొండా ప్రసాద్ తెలిపారు. యాత్రల సందర్భంగా ప్రజలు అనేక సమస్యలు సిపిఎం కార్యకర్తల, నాయకుల దృష్టికి తీసుకొచ్చారన్నారు. పాలకులు, అధికారులు ప్రజా సమస్యలు, సంక్షేమం గాలికి వదిలేశారని విమర్శించారు. కార్పొరేషన్ అధికారుల, పాలకుల నిర్లక్ష్య వైఖరిని విడనాడాలని వారు డిమాండ్ చేశారు. మార్చి 25న బారా షాహీద్ గ్రౌండ్ నుండి భారీ ర్యాలీ అనంతరం కార్పొరేషన్ కార్యాలయం ఎదుట మహాధర్నా కార్యక్రమాన్ని ప్రజలతో కలిసి నిర్వహిస్తున్నామన్నారు. అయినా వైఖరిలో మార్పు రాకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు, నగర రూరల్ కార్యదర్శి వర్గ సభ్యులు పాల్గొన్నారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సిటీ, రూరల్ 2 నియోజకవర్గాల పరిధిలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కార్యకర్తలు, శ్రేణులు అందరూ కూడా ప్రజల్ని వెళ్లి మార్చి 8వ తారీఖు నుండి ఈ రోజు వరకు కూడా గ్రూప్ మీటింగుల ద్వారా నేరుగా ఇంటింటికి వెళ్లి కలవడం ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకోవడం కానీ, ఆ సమస్యలను అక్కడికక్కడే స్థానికంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లడం, ప్రజల్ని తీసుకెళ్లి సచివాలయాల దగ్గర లేదా సంబంధిత డిపార్ట్మెంట్ కార్యాలయాల దగ్గర వీటన్నిటి దగ్గర కూడా వివిధ రకాల ఆందోళన కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఈ 15 రోజుల నుంచి నిర్వహించాం. మా యొక్క ప్రజా చైతన్య యాత్రల సందర్భంగా ఈ గడిచిన 10 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిస్థితి ఎట్టుంది అనేటటువంటిది ప్రజల నుంచి మాకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కారం కాక తీవ్రంగా నెల్లూరు నగరంలో ఇబ్బంది పడుతున్నాం. దోమలు స్వైర విహారం చేస్తున్నాయి, విజృంభిస్తున్నాయి. కార్పొరేషన్లో కోట్ల రూపాయలు ప్రజాధనం డ్రా చేస్తున్నారు. ఎక్కడా కూడా ఏ వార్డుల్లో కూడా బేటెక్స్ ఆయిల్ స్ప్రే చేయడం కానీ, ఆయిల్ బాల్స్ వేయడం కానీ, ఫాగింగ్ చేయడం కానీ ఇటువంటి ఏవీ చేయడం లేదు. మా యువజన సంఘం కార్యకర్తలే కొన్ని వార్డుల్లో ఆయిల్ బాల్స్ ఇటువంటి ఏమన్నా వేస్తున్నారు కానీ కార్పొరేషన్ నుంచి మాత్రం ఏ రకమైన దోమల నివారణ చర్యలు చేయడం లేదు. కొళాయిల్లో కలుషిత నీళ్లు వస్తూ ఉన్నాయి. పెన్షన్ కోసం 1000 కళ్ళు పెట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నారు. రేషన్ కార్డులు విభజించడానికి ఒకే కుటుంబంలో ఉండి పెళ్ళయ్యి వేరు కుటుంబంగా వారికి వేరే రేషన్ కార్డు రావాల్సి ఉంటే రేషన్ కార్డులు కానీ, ఇళ్ల స్థలాల కోసం కానీ, పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలంటే ప్రభుత్వం ఆన్లైన్లో ఆ స్క్రీన్ ఓపెన్ చేయాలి. అది ఓపెన్ చేయడం లేదు. 10 నెలల నుంచి ఎదురు చూపులు చూస్తూ ఉన్నారు. మంజూరు అనేటటువంటిది లేదు. హౌసింగ్ ఇళ్ల మంజూరు లేదు. టిట్కో ఇళ్లలో సమస్యలు పేరుకుపోయి ఉన్నాయి. జగనన్న ఇళ్ళు నిర్మాణం నత్తనడకన సాగుతూ ఉంది, నాసిరకంగా సాగుతూ ఉంది. ఇంటి పన్నులు, కొళాయి పన్నులు మాత్రం ప్రత్యేక టీములు వేసి బలవంతంగా వేధింపులు చేసి ఈరోజు వసూలు చేసే పరిస్థితి ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే నెల్లూరు నగరంలో సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నటువంటి తరహాలో ఉన్నాయి. దీన్ని సిపిఎం పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పాలకుల తీరు, ప్రభుత్వ తీరు, పరిపాలనా తీరు మారాలి. పాలక వర్గ సభ్యులుగా ఉన్నటువంటి కార్పొరేటర్లు కేవలం పేరుకే పరిమితమయ్యారు. కార్పొరేటర్ అనే పేరుకి, పదవికే పరిమితమయ్యారు తప్ప కార్పొరేషన్లో భారాలు వేస్తున్నా, కార్పొరేషన్లో అవినీతి జరుగుతున్నా, కార్పొరేషన్లో సమస్యలు పట్టించుకోకపోయినా దాని గురించి అడిగేటటువంటి పరిస్థితి లేదు. అధికార పార్టీగా ఎన్నికయ్యారు, వైసీపీలో ఎన్నికయ్యారు, ఈరోజు రకరకాల పార్టీలు మారారు. ఈ రకంగా వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలు తప్ప ప్రజా సమస్యల గురించి పట్టించుకోవడం లేదు. వీటి మీద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మార్చి 25వ తేదీ మంగళవారం రోజున బారా షాహీద్ దర్గా గ్రౌండ్స్ నుంచి భారీ ర్యాలీ, కార్పొరేషన్ కార్యాలయం ఎదుట మహాధర్నా కార్యక్రమాన్ని సిటీ మరియు రూరల్ కమిటీలు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాం. ఈ యొక్క ప్రజా సమస్యల పరిష్కారం కోసం జరిగే ఈ మహాధర్నాలో అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి 54 వార్డుల్లో కూడా అనేక సమస్యలు ఈరోజు పేర్కోబోన్నాయి. అయితే ఈ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 9 నెలల కాలంలో సూపర్ 6 అనే పథకాలు పెట్టి ఈ రోజు నాటికి కూడా అన్నీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు స్థానికంగా ఉన్నటువంటి 54 వార్డుల్లో నెల్లూరు రూరల్ కానీ, నెల్లూరు నగరంలో కానీ సిపిఎం కార్యకర్తలు ఇంటింటికి తిరిగి ఏమేమి సమస్యలు ఉన్నాయని చెప్పి కూడా అన్నీ కూడా సమస్యలు వెలుగులోకి తీసుకురావడం జరిగింది. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకునేటువంటి పరిస్థితి ఈరోజు ముందుకు వచ్చింది. ఒక పక్క దోమలకు సంబంధించి కానీ, డ్రైనేజ్ కానీ, అట్లాగే రోడ్లు కానీ, వీధి లైట్లు కానీ, అట్లాగే చెత్త ఏడబెడితే ఆడ పేరుకోపోవటం కానీ, అలాగే టిక్కో ఇళ్ళు కానీ, జగనన్న ఇళ్ళు కానీ, ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ చేయక ఈరోజు చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే కనపత్పాడు హైవేలో ఈరోజు హైవేలో కడుతున్నటువంటి
ఆ బ్రిడ్జికి సంబంధించి చాలా నత్తనడకన లేటుగా నడుస్తూ ఉంది. అది స్పీడ్గా పనులు చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. అట్లాగే కొండాయిపాలెం చాలా ఆ బాక్స్ టైపు నిర్మాణం చేపట్టాలని చెప్పి అనేక దఫాలు ఆందోళన చేపట్టాము. అక్కడ చాలా రద్దీగా ఉంటుంది, అక్కడ చాలా ఇబ్బందులు కూడా పడుతూ ఉన్నారు. అట్లాగే కరెంట్ ఆఫీస్ కాడ బాక్స్ టైప్ బ్రిడ్జి కానీ, అట్లాగే నేషనల్ హైవే అయ్యప్ప గుడి దగ్గర 4 లైన్ వచ్చిన దానివల్ల సుమారు భుజ్బిన్నెల్లూరులో 35,000 జనాభా కలిగినటువంటి ఆ ఊర్లో రాకపోకలకి పూర్తి స్థాయిలో ఇబ్బంది కలిగింది. అన్ని దళిత వార్డులు కానీ, అట్లాగే ముస్లింలు ఉండే ప్రాంతాల్లో కానీ చాలా చోట్ల కబ్రస్థాన్లో ఈరోజు కంపగారి చెట్లు అన్నీ కూడా ముళ్ళ పొదలతో నిండిపోయి ఈరోజు శ్మశాన వాటికలో ఉన్నటువంటి ప్రహరీలు కూడా పడిపోయిన కారణంగా కొంతమంది కబ్జాదారులు ఆక్రమించుకున్నటువంటి పరిస్థితి కూడా శ్మశాన వాటికలో అవపడతా ఉంది. ఆ సమస్యలు కూడా వెలుగులోకి వచ్చాయి. అట్లాగే చాలామంది మ్యాపింగ్ అంటే రేషన్ కార్డులో ఒక కుటుంబంలో 5 మంది సభ్యులు ఉంటే ఒక ముగ్గురికి వాళ్ళు సపరేట్గా పోయి కార్డు నమోదు చేసుకోవాలంటే మ్యాపింగ్ మీది జరగలేదు కాబట్టి మ్యాపింగ్ అయ్యేదాకా మీకు విభజించలేమని చెప్పి ఈరోజు సచివాలయం సిబ్బంది చెప్పేటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా చూసినప్పుడు అనేక సమస్యలతో చాలామంది అర్హతుండి కూడా పెన్షన్ రానటువంటి వాళ్ళు కూడా చాలామంది ముసలి వాళ్ళు వితంతులు మనం వృద్ధులు కూడా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి అవపడతా ఉంది. అట్లాగే ఈరోజు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే తాగునీటికి సంబంధించి 5 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి భుజ్బిన్నెల్లూరులో మినరల్ వాటర్కి సంబంధించి పూర్తి స్థాయిలో దాన్ని నాసిరకంగా పెట్టేసి దాన్ని నామరూపాలు లేకుండా చేశారు. అది కూడా వెంటనే ప్రారంభించాలని చెప్పి అనేక సమస్యలతో ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం చేసేదానికి నెల్లూరు రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి కూడా ప్రజల్ని ఎక్కువ శాతం సమీకరించి మున్సిపల్ కార్యక్రమాన్ని మేము ముట్టడించే మహాధర్నాలో పూర్తి స్థాయిలో పాల్గొని జయప్రదం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఆనందభరితమైన వివాహ వేడుకలకు మీ ఇంట రెట్టింపు సంతోషాలు తెస్తాయి సిఎంఆర్ అండ్ చందన పట్టు వస్త్రాలు. ప్రతి వేడుకలలో మీరే అట్రాక్షన్. వేల వెరైటీలు స్వర్ణ కంచి, దేవరాక కంచి, అక్షయ కంచి, రాగసూత్ర కంచి, కల్పవృక్ష కంచి పట్టు చీరలు, మనసు దోచి డిజైన్లు, ఆడవారిని అందంగా మలిచి పట్టు మహామందిరం. లేడీస్ డ్రెస్సెస్ లో టాప్ రేంజ్ కలెక్షన్స్, అట్రాక్టివ్ మెన్స్ వేర్ లో ఎథ్నిక్ వేర్ అండ్ క్యాజువల్ కలెక్షన్స్, కిడ్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ వేర్ లో క్యూట్ కలెక్షన్స్. మీ పెళ్లి షాపింగ్ ఉత్సవాన్ని అపురూపమైన అందాలతో, అంతులేని ఆనందాలతో, గొప్ప డిస్కౌంట్స్ తో వేడుకగా జరుపుకోండి. సందర్భం ఏదైనా మనందరి చాయిస్ సిఎంఆర్ అండ్ చందనలోనే. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నంబర్ 1 మాల్ మన సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ నెల్లూరు.